ప్రపంచంలో కోట్ల మంది క్రికెట్ ఆడతారు. వందల మంది సెంచరీలు కొడతారు. కాని ఒకే ఒక్కడు మాత్రం క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తాడు. అతనే కింగ్ కోహ్లీ. కాని మీకు తెలుసా, ఈ కింగ్ కిరీటం వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో? ఈరోజు ఈ వీడియోలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పూర్తి జీవిత విశేషాలను చూడబోతున్నాం. చివరి వరకు చూడండి. 1988లో ఢిల్లీలో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన విరాట్కు క్రికెట్ అంటే ప్రాణం. ఆ ప్రాణానికి ఊపిరిపోసింది వాళ్ల నాన్న ప్రేమ్ కోహ్లీ. కొడుకులోని కెసీన్ చూసి 9 ఏళ్ల వయసులోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. ఎంతటి ఎండైనా వానైనా విరాట్ ప్రాక్టీస్ మాత్రం అస్సలు మిస్ చేసేవాడు కాదు. కాని విధి చాలా విచిత్రమైనది. విరాట్ వయసు అప్పుడు 18 ఏళ్లు. ఒకవైపు కెరియర్ను డిసైడ్ చేసే రంజీ మ్యాచ్, మరోవైపు అర్ధరాత్రి కన్ను మూసిన కన్నతండ్రి. ఎవరైనా సరే గుండె పగిలి ఏడుస్తారు. కాని విరాట్ కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని బ్యాట్ పట్టుకుని పిచ్ మీదకు వెళ్లాడు. ఆ రోజు అతను కొట్టింది కేవలం 90 పరుగులు కాదు, తండ్రి ఆశయానికి ఇచ్చిన ఒక పవర్ఫుల్ ప్రామిస్. నాన్న మరణం విరాట్ను మరింత స్ట్రాంగ్గా మార్చింది. 2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్కు కెప్టెన్గా ఎంపికై ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. తన దూకుడైన కెప్టెన్సీతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సక్సెస్ అతనికి అదే ఏడాది శ్రీలంకపై టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కేలా చేసింది. 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలవటం ఒక ఎత్తైతే, సీనియర్ టీంలోకి వచ్చాక తను మారిన తీరు ఇంకో ఎత్తు. ఒకప్పుడు బర్గర్లు, బిర్యానీలు ఇష్టంగా తినే ఢిల్లీ కుర్రాడు వరల్డ్ క్లాస్ అథ్లెట్ అవ్వడం కోసం వాటన్నింటినీ వదిలేశాడు. ఫిట్నెస్లో తను సెట్ చేసిన స్టాండర్డ్స్ చూసి టీమిండియా మొత్తం అతని బాటలోనే నడిచింది. 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ను భుజాలపై మోస్తూ విరాట్ ఒక మాట అన్నాడు. సచిన్ పాజీ, 21 ఏళ్లు దేశ భారాన్ని మోశారు. ఇప్పుడు మేమాయన్ను మూసే సమయం వచ్చింది అన్న మాట ప్రకారమే నెంబర్ 3 పొజిషన్లో వచ్చి అసాధ్యమైన రన్ చేజింగ్లను సుసాధ్యం చేస్తూ చేజ్ మాస్టర్గా మారాడు. ధోనీ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ తీసుకుని ఇండియాను నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 2019 నుండి 2022 మూడేళ్లపాటు కోహ్లీ బ్యాట్ మోగబోయింది. మీడియా, మాజీ క్రికెటర్లు కోహ్లీ పనైపోయింది, డ్రాప్ చేయండి అంటూ ఘోరంగా ట్రోల్ చేశారు. కాని సింహం 4 అడుగులు వెనక్కి వేసింది భయంతో కాదు, వేటాడటానికి. 2022 మెల్బోర్న్ గ్రౌండ్లో పాకిస్తాన్పై హారిస్ రవూఫ్ బౌలింగ్లో కొట్టిన ఆ 2 సిక్సర్లు క్రికెట్ హిస్టరీలోనే ది గ్రేటెస్ట్ షాట్స్గా నిలిచిపోయాయి. కింగ్ ఈజ్ బ్యాక్ అని ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయేలా అరిచి. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును 50 సెంచరీలతో బద్దలు కొట్టి ప్రపంచంలోనే వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. అది కూడా సచిన్ చూసూస్తుండగానే ఆ రికార్డు సాధించి ఆయనకే తలవంచి మొకాళ్లపై నమస్కరించాడు. ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ గెలిచి ఆ ఫార్మాట్కు ఘనంగా వీడుకోలు పలికాడు. ఢిల్లీ వీధుల్లో నాన్న కొట్టే బంతులకు బ్యాట్ తిప్పిన ఒక సాధారణ బాలుడు ఈరోజు గ్లోబల్ ఐకాన్గా ఎదిగాడు. విరాట్ కోహ్లీ కథ మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు నిన్ను ఎంత కిందకి నెట్టేసినా నీపై నీకు నమ్మకం ఉంటే నువ్వు కింగ్ అవ్వడం ఖాయం. మీకు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో ఏది ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.